మార్నింగ్ ఫ్రెండ్స్. ఏదైతే ఉందో మనం ఈరోజు స్టే చేసిన హోటల్ హరిత రిసార్ట్ చూడండి. ఇది నాగపట్నం సాపడ్డారు. బ్యాక్ వాటర్ స్టోరేజ్ వాటర్ ఎంత నల్లగా ఉందో, ఎంత ఎక్కువగా ఉందో. ఇలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టాలంటే 1,00,000 కోట్లు అవుతుందంట. చూడండి, మంచి జంగిల్లో కట్టారు. వాతావరణానికి చాలా అద్భుతంగా ఉంది వ్యూ. చూడండి వ్యూ పాయింట్. ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను నేను. అన్నీ అంటే ఏంటే కాదు ఉండేవి. ఇక్కడ నుంచి ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు మనం చూపించగలం. కనపడని చూపించలేం కదా. చూడండి, ఇలా పొద్దున్నే మనం వాకింగ్కి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అనేది మనం మాటలో చెప్పలేని విషయం. రాత్రులు దాగి పొగలు నిద్రపోవటం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ప్రకృతిలో ఆనందించాలి. అప్పుడే మనం ఇది బోటింగ్ ఇక్కడ నుంచి బోటింగ్ వెళ్తుంది. మొత్తం ఈ డ్యామ్ మొత్తం తిరిగేసి ఒక రౌండ్ వేసి రావచ్చు. ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా ట్రిప్ ఉందంట, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ అంటున్నారు. శ్రీశైలం కదంట, దుబాయ్కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళేసి కూడా రావచ్చు అంట. అది నాకు తెలియదు ఆ విషయం. చూడండి ఎంత బాగుందంటే ఇది చెప్పలేని అంత అద్భుతంగా ఉంది. ఇది డ్యామ్ వాటర్ ఇది కనిపిస్తుంది కదా తెల్లగా, అది మనకి డ్యామ్ అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో ఆకాశం కూడా డ్యామ్లో కలిసిపోయినట్టు అనిపిస్తూ ఉంది. చూడండి, అసలు పోయినంత దూరం వాటర్ కనిపిస్తూనే ఉంది. ఇంత స్టోరేజ్ అంటే ఈ కొండల మధ్యలో కాబట్టి ఇంత స్టోరేజ్ నిలబడింది. ఎన్నో టీఎంసీలు అంట, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చూడండి, ఇది మీకు ఇంకా చూపిస్తాను. అంతలోకి ఆకాశం చూడండి, తర్వాత వ్యూ చూపిస్తాను. ఇన్ని కాటేజెస్ మంచిగా డిజైన్ చేశారు. సర్వీస్ మొత్తం చెత్తగా ఉంది. హోటల్ రూమ్ కూడా చెత్తగానే ఉంది, కానీ వ్యూ మాత్రం ఆసమ్గా ఉంది. చూడండి, పైసలు ఎక్కువ బట్ ఏమంటుందని అది తక్కువ. చూడండి, ఇది కూడా వ్యూ పాయింట్. చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఈ టైంలో ఇట్లా వచ్చి మనం ఒక రౌండ్ వేసామంటే చాలా ఊపిరితిత్తులు కూడా బాగా క్లీన్ అయిపోతాయి. అప్పుడప్పుడు ఇలాంటి చేస్తూ ఉండాలి. స్ట్రెస్ రిలాక్స్ అవుతాయి, స్ట్రెస్ బస్టర్లాగా పనిచేస్తూ ఉంటాయి. చూడండి, ఇది ఏమైనా కానీ మనం ఇందాకున్న పాయింట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి, చూసారా? రైట్, ఈ వీడియోని ఇంతవరకు ముగిచ్చేద్దాం. నెక్స్ట్ వీడియో త్వరలో చూసుకుందాం. ఐఫోన్ కొనిన తర్వాత. బాయ్.